ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన మన కిమ్ మామని ఏపీ ఎలక్షన్ ప్రచారంలోకి జగన్ గారు పిలిస్తే ఎలా ఉంటుందనేది తెలుసుకోబోతున్నాం. అంతేకాదు నార్త్ కొరియాలో కిమ్ మామ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మేము ఎలాంటి పొలిటికల్ పార్టీస్ని సపోర్ట్ చేయడం లేదు. జస్ట్ ఇదొక హైపోథెటికల్ ఫ్యాక్ట్. ఇంకొన్ని మంత్స్లో ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. టీడీపీ జనసేన కూటమిగా ఉంటామని ఆల్రెడీ చెప్పేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిమ్ మామ ఏపీకి ఎందుకు వస్తాడో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ ముత్తుకొల్లూరి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యూట్యూబ్ వీడియోస్ వల్ల కిమ్ మామ బాగా ఫేమస్ అయ్యాడు. తెలుగు స్టేట్ ఆ ఫేమ్ని వాడుకుందామని వైఎస్ఆర్సీపీ పార్టీ కిమ్ మామని క్యాంపెయిన్కి పిలుస్తారు. ఫస్ట్ కిమ్ మామ గన్నవరం ఎయిర్పోర్ట్లో తన ప్రైవేట్ జెట్ అయిన ఇల్యూషన్ IL-62 నుంచి ల్యాండ్ అవుతారు. ఈ ప్లేన్ ఓల్డ్ రష్యన్ మోడల్. బయటకి ఓల్డ్ లా ఉన్న లోపల మొత్తం ఫుల్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుంది. కిమ్ మామ తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా తీసుకొని వస్తాడు. వీళ్ళు హైలీ టాలెంటెడ్. కిమ్ మామ వెళ్లిన ప్రతి చోట మొబైల్ జామర్స్ ని పెడతారు. వీళ్ళకి కిమ్ మామ దేవుడు. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కిమ్ మామ ప్రాణాలను మాత్రం కాపాడుకుంటారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత కిమ్ మామని రిసీవ్ చేసుకోవడానికి సీఎం అండ్ కొంతమంది మినిస్టర్స్ వెళ్తారు. ఫుల్ సెక్యూరిటీ కాన్వేతో మన కిమ్ మామని సీఎం హౌస్ కి తీసుకువెళ్తారు. ఇండియాలో ఉన్న మీడియా అండ్ కంట్రీ అటెన్షన్ మొత్తం దీని మీదకి వస్తుంది. ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ లో హాట్ టాపిక్ అవుతుంది. ఏపీ పీపుల్స్ కి కొంచెం షాక్ అండ్ వింతగా అనిపిస్తుంది. కానీ చిన్న కామన్ మ్యాన్ కూడా దీని మీద అటెన్షన్ పే చేస్తాడు. మీటింగ్స్ లో స్టేజెస్ మీద కిమ్ మామ ఫోటోస్ అండ్ స్లోగన్స్ ఉంటాయి. ఇదే ఊపులో కిమ్ మామ ఆపోజిట్ పార్టీస్ కి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ను కూడా ఇస్తాడు. అలా అన్నప్పుడు జగన్ మామయ్య కిమ్ మామని కూల్ చేస్తాడనుకోండి. కిమ్ మామ యూత్ ని పుల్ చేయడానికి నేను ఏపీ ప్రచారంలో ఉన్నా అని ఇన్స్టాలో, యూట్యూబ్లో ఒక వీడియోని పోస్ట్ చేస్తాడు. అది చూసిన యూత్ అంతా కిమ్ మామని చూసేందుకు తరలి వస్తారు. అలా కిమ్ మామ యూత్ ని పుల్ చేస్తాడు. అక్కడ కిమ్ మామని చూస్తూ కిమ్ మామ అని అరిచిన కొంతమంది యూత్ ని నార్త్ కొరియాకు ఇన్వైట్ చేస్తాడు. దానికి మన వాళ్ళు నో చెప్తారనుకోండి. ఎందుకంటే కిమ్ మామ పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాళ్ళు ఎందుకు నో చెప్తారో మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత స్టేజెస్ మీద కిమ్ మామ జగన్ మామ పెట్టిన అమ్మఒడి, పెన్షన్స్, 108 గురించి మళ్ళొకసారి గుర్తు చేస్తాడు. ఇవే కాకుండా ఆడవారికి ఫ్రీ బస్సెస్ ని అందిస్తామని హామీ ఇస్తాడు. మగవారి హామీ తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియో చేయడానికి మోటివేట్ చేస్తుంది. మరి ఆడవారికి ఇస్తే మగవాళ్ళం మేమెట్టుపోవాలయ్యా? నెక్స్ట్ చెప్పబోయేది మన గురించేరా. మగవారికి నార్త్ కొరియా వెళ్లడానికి ఫ్రీ ట్రిప్ ని అందిస్తామని హామీ ఇస్తాడు. హామీ ఎలా ఉందిరా బాబ్జీ? నేను కలలో కూడా అనుకోలేదయ్యా. సూపరో అట్లుంటది మనతోని. టీఎస్ లాగా స్టార్టప్స్ కి టీ హబ్ లాంటిది ఒకటి స్టార్ట్ చేస్తామని చెప్తాడు. సో ఇలా కిమ్ మామ తను చేసే రోడ్ షోలో కానీ, పాదయాత్రలో కానీ, మీటింగ్స్ లో జగన్ గారు గెలిస్తే ప్రవేశపెట్టే అన్ని హామీలను ప్రజలకు తెలిసేలా చెబుతాడు. కిమ్ మామ మరియు జగన్ మామ కలిసి పాదయాత్రలు కూడా చేస్తారు. కానీ అది కిమ్ మామకు కొత్తగా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే కిమ్ మామని ప్రజలు దేవుడులా భావించాలి. అట్లాంటిది కిమ్ మామ ప్రజల దగ్గరకు వెళ్లడం అనేది కిమ్ మామకు కొత్తగా అనిపిస్తుంది. అలా కొత్త మేనిఫెస్టోని అమలు చేస్తారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి ఉపయోగపడేలా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తారు. అలా కిమ్ మామ పోలింగ్ పర్సెంటేజ్ పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కిమ్ మామ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే మీరు ఓటేస్తారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు నార్త్ కొరియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వెబ్సైట్స్ ని, అలాగే సౌత్ కొరియాకు చెందిన వెబ్సైట్స్ ని నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. ఈ దేశంలో ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా ఆ ఇంటర్నెట్ ద్వారా కేవలం 28 వెబ్సైట్లు మాత్రమే యూజ్ చేయాలి. అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ ని కొనాలనుకున్నా కూడా కిమ్ మామ పెట్టిన రూల్స్ ప్రకారమే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఏమిటంటే వీరి దేశానికి సంబంధించిన సమాచారం వేరే దేశాల వారికి తెలియకూడదని. గత శతాబ్దంలో నార్త్ కొరియాకు సంబంధించిన కేప్ వాప్ వీడియోలను చూసినందుకు గాను దాదాపు 7గురిని బహిరంగ ఉరితీశారు. ఈ దేశంలో క్షమాభిక్ష అనేది అస్సలు ఉండదు. ప్రతి దేశం లాగానే అక్కడ కూడా 5 ఏళ్లకొక్కసారి ఎలక్షన్ జరుగుతాయి. కానీ ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి మాత్రమే పోటీలో నిలబడతాడు. ఆయనే మన కిమ్ మామ. ఒకవేళ ఏ వ్యక్తి అయినా నచ్చలేదని ఓటు వేయకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. కాబట్టి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మన ప్రపంచంలో ఆడ మొగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాహనాన్ని నడుపుతూ ఉంటారు.
అమ్మాయిలు పైలట్ ఉద్యోగం కూడా చేస్తున్నారు. కానీ నార్త్ కొరియాలో మాత్రం మహిళలు వాహనాన్ని నడపడానికి వీలు లేదు. కేవలం మగవారు మాత్రమే డ్రైవింగ్ చేయాలి. అక్కడ కొంతమంది అమ్మాయిలు ట్రాఫిక్ పోలీస్గా కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకి కూడా డ్రైవింగ్ చేయడానికి అనుమతి లేదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అక్కడి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది. మన దేశంలోని ప్రజలు వారి ఇష్టంతోనే మిలిటరీలో జాయిన్ అవుతారు. కానీ నార్త్ కొరియాలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బలవంతంగా మిలిటరీలో పనిచేయడానికి తీసుకువెళ్తారు. అలాగే పురుషులైతే 10 సంవత్సరాలు, స్త్రీలైతే 7 సంవత్సరాలు తప్పనిసరిగా మిలిటరీలో పనిచేయాల్సి ఉంటుంది. కిమ్మామ తండ్రి అయిన కిమ్ జాంగ్ ఇల్ మరణించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ దేశంలో 11 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలనే ఆదేశాన్ని జారీ చేశాడు. అంటే ఆ 11 రోజుల పాటు ప్రజలెవ్వరూ నవ్వడం కానీ, సంతోషంగా గడపడం కానీ, ఆల్కహాల్ సేవించడం, అలాగే పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం కూడా నిషేధించారు. సంతాప దినాల రోజుల్లో ఎవరైనా చనిపోతే కూడా వారి కుటుంబ సభ్యులు గట్టిగా ఏడవకూడదు. మరియు చనిపోయిన వారి మృతదేహానికి ఎలాంటి హడావిడి లేకుండా అంత్యక్రియలు పూర్తి చేయాలి. లేకపోతే వాళ్ళ ఫోటోకి దండ పడుతుంది. నార్త్ కొరియాలో తప్పు చేస్తే వేసే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. వాటిలో ఒకటి ఈ 3 జనరేషన్ ఆఫ్ పనిష్మెంట్ రూల్. ఈ రూల్ ప్రకారం ఈ దేశంలోని వారు ఎవరైనా కూడా నేరానికి పాల్పడితే, అంటే ఎవరినైనా చంపితే ఆ వ్యక్తిని జైలుకు పంపడం మాత్రమే కాకుండా వారి భార్య పిల్లలను, తల్లిదండ్రులను, తాతయ్యలను ఇలా 3 తరాల వారిని కూడా జైలుకు పంపుతారు. సో అతనితో పాటు వారందరూ కూడా జైలు శిక్షను అనుభవించాలి. మామూలుగా ఏ దేశంలో అయినా మన దేవుళ్ళ ఫొటోస్ని కానీ, మన దేవుళ్ళ పేర్లను కానీ మన ఇంటి బయట పెడుతుంటాం. కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంటి బయట తప్పనిసరిగా కిమ్మామ ఫ్యామిలీ ఫొటోస్ మాత్రమే ఉండాలి. లేకపోతే కఠిన శిక్షలు విధిస్తారు. మనకు ఇండియాలో అప్పుడప్పుడు కరెంటు తీస్తేనే జనాలు ఏమాత్రం ఊరుకోరు. కానీ నార్త్ కొరియాలో రాత్రిపూట ప్రతిరోజు దేశవ్యాప్తంగా కరెంటు ఉండదు. అక్కడి ప్రభుత్వమే పవర్ని తీసేస్తుంది. ఇంకా చెప్పాలంటే రాత్రిపూట ఆ దేశం మొత్తం చీకటిగా మారిపోతుంది. ఇలా కరెంటు తీయడానికి కారణం ఏమిటంటే ఆ దేశానికి సరిపడేంత కరెంటును ఉత్పత్తి చేయడానికి అవకాశం లేకపోవడమే. అందువల్ల ప్రజలు సోలార్ ప్యానెల్స్ ద్వారా దాచుకున్న పవర్ని రాత్రిపూట వారు భోజనం చేసేటప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటారు. అక్కడి ప్రజలు ఆహారం మరియు కరెంటు కోతలకు అలమటిస్తుంటే కిమ్మామ మాత్రం 13 ఏళ్ల బాలికల నుండి 40 ఏళ్ల లోపు అమ్మాయిలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ ని ఏర్పాటు చేశాడు. అంటే అందులో ఉన్న అమ్మాయిలు కిమ్మామ యొక్క కామ కోరికలను తీర్చాలి, మసాజ్ చేయాలి. ఇంకివ్వే కాకుండా మరెన్నో వింత పనులు వారితో చేయించుకుంటాడు. అతనికి మాత్రమే కాకుండా అతని సైనికులకు కూడా ఆ అమ్మాయిలు ఎన్నో రకాల పనులు చేసి పెట్టాలి. అయితే ఇందులో మొత్తం 2000కు పైగా మంది మహిళలు ఉంటే వారిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికంగా ఉన్నారు. మరి ఇంత చిన్నపిల్లలను వాడుకొని కూడా నేను అలా పుట్టాను, నేను ఇలా పెరిగాను కాబట్టి నేను దేవుడునని పిచ్చి కబుర్లు చెబుతాడు ఈ పిచ్చి నా కొడుకు. నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్ ఫోన్ కాల్ చేయడం కూడా నేరమే. ఒకవేళ నార్త్ కొరియా వాళ్ళు వేరే దేశంలో ఉన్న వారికి ఫోన్ కాల్ చేస్తే ఈ దేశ ప్రజల జీవనశైలి గురించి, వారి యొక్క దుర్భర పరిస్థితి గురించి వేరే దేశం వాళ్ళకు తెలుస్తుందనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఫోన్ కాల్ని అనుమతించరు. 2007లో కొన్ని అంతర్జాతీయ కాల్ చేసిన ఒక వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద నరికి చంపేశారు. నార్త్ కొరియాలో మత స్వేచ్ఛ అనేది అస్సలు ఉండదు. అలాగే అధికంగా ఏ మతాన్ని పాటించకూడదు. బైబుల్ని పంపిణీ చేసిన వ్యక్తుల్ని బహిరంగ ఉరితీశారు. కాబట్టి అక్కడ ప్రజలు వారి యొక్క మతాల్ని చాలా రహస్యంగా పాటిస్తూ ఉంటారు. ఇలానే అమెరికాకు చెందిన జెఫ్ఫీ ఫాల్ అనే ఒక అతన్ని 2014లో ఒక రెస్టారెంట్లో బాత్రూంలో బైబుల్ని మర్చిపోయినందుకు గాను అతనికి 5 నెలల జైలు శిక్షను విధించారు. మన కిమ్మామ కుటుంబాన్ని అగౌరవపరిచే విధంగా ఏ చిన్న తప్పు చేసినా కూడా కఠిన శిక్షలు తప్పవు. దీనికి ఎగ్జాంపుల్గా అక్కడ జరిగిన ఒక చిన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి నెలలో ఒక ఇంట్లో నిప్పంటుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆమె మాజీ అధ్యక్షుడి చిత్రానికి బదులుగా తన పిల్లల్ని రక్షించడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ ఫోటో కాలిపోయింది. ఆ ఫోటోని కాపాడలేదనేసి ఆ తల్లిని జైలుకు పంపించేశాడు. మన ఇండియాలో ప్రజలు చూసేందుకు దాదాపు 900కు పైగా ఛానల్స్ ఉన్నాయి. వీటిలో వినోదాల నుండి భక్తి వరకు అన్ని ఛానల్స్ ఉన్నాయి. కానీ నార్త్ కొరియాలో మాత్రం కేవలం 4 ఛానల్స్ మాత్రమే వస్తాయి. ఈ 4 ఛానల్స్ ని కూడా ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం వేస్తే అది మాత్రమే చూడడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అలాగే బయటి ప్రపంచంతో వారికి సంబంధం ఉండకూడదనే ఉద్దేశంతో వేరే దేశానికి చెందిన న్యూస్ పేపర్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఏవి వారికి అందుబాటులో ఉంచరు. ఎందుకంటే ఇతర దేశాల్లో ప్రజలు బ్రతుకుతున్న మోడర్న్ లైఫ్ ని చూసి అక్కడి ప్రజలు వారి ప్రభుత్వం పైన తిరుగుపడే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ రూల్స్ ని పెట్టారు.
ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా డ్రగ్స్, గంజాయి ఇలాంటి వాటిని ఉపయోగించడం నేరం. కానీ నార్త్ కొరియాలో మాత్రం వీటిని వ్యాపారం చేయడం కానీ ఉపయోగించడం చట్ట ప్రకారం అంగీకారమే. అంటే మన కిమ్ మామ ప్రజలకు పనికొచ్చే వాటిని దూరం చేసి పనికిమాలిన వాటిని దగ్గర చేస్తాడు. మన దేశంలో రేడియోలు కనుమరుగై కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పనిసరిగా ఉండాలి. అది కూడా 24 గంటలు ఆన్లోనే ఉండాలి. సరే ఆన్లో ఉంటే ఉంది కానీ కనీసం ఆ రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి ఏమైనా వస్తాయా అంటే అది కూడా జరగదు. ఆ రేడియోలో వచ్చేది కేవలం ఆ దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే. అంటే రోజు ఎవరికి ఉరిశిక్ష పడింది, ఎంతమందికి పడింది అనే పనికిమాలిన వార్తలు మాత్రమే వస్తాయి. సో ఇలాంటి పనికిమాలిన రేడియో కేవలం 1 నిమిషం ఆపిన కూడా వారికి శిక్ష తప్పదు. ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలనే రూల్ ని ఎందుకు పెట్టారంటే మన కిమ్ మామ తండ్రి అయిన కిమ్ జాంగ్ ఇల్ చనిపోయిన 2 రోజుల తర్వాత అక్కడి ప్రజలకు ఈ వార్త తెలిసింది. అయితే ఈ వార్త అందరికీ చాలా ఆలస్యంగా తెలిసిందనే కోపంతో మన కిమ్ మామ ప్రతి ఇంటికి రేడియో ఉండాలని, అది కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ఆన్లోనే ఉండాలని ఈ రూల్ ని జారీ చేశాడు. మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా ఫోటోలు తీస్తూ ఉంటాం. కానీ నార్త్ కొరియాలో ఫోటోలు తీయడం నిషేధం. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని మన కిమ్ మామ భావిస్తాడు. అలాగే నార్త్ కొరియా యొక్క దేశ ప్రతిష్టత ఏమిటంటే అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నమాట. అక్కడ ఫోటోలు తీసుకోవాలంటే అక్కడి అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఎటువంటి పర్మిషన్ లేకుండా సీక్రెట్ గా ఫొటోస్ తీసుకున్నా కూడా వారికి జైలు శిక్ష తప్పదు. మన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు కొన్ని వేల రంగుల్ని వాళ్ళ ఇంటికి పెయింట్ వేసుకొని ఎంతో అందంగా కనిపించేలా చేస్తారు. కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఒక్కరింటికి కేవలం బూర్ది రంగులో మాత్రమే ఉండాలి. ఎందుకంటే కిమ్ మామ వాళ్ళ నాన్నకు గ్రే కలర్ అంటే బాగా ఇష్టమంట. అందుకే ఈ రూల్ ని పెట్టాడు. అక్కడి ప్రజలు వారి పిల్లలను స్కూల్లో చదివించాలనుకుంటే ఆ స్కూల్లో వారి పిల్లలు కూర్చునేందుకు సొంత డెస్కులను, కుర్చీలను అందించాలి. మరియు ఆ పిల్లలకు ప్రపంచ చరిత్ర గురించి ఏమాత్రం బోధించరు. కేవలం కిమ్ జాంగ్ 1-2ల గురించి బోధిస్తారు. ఎందుకంటే వీరికి బయట ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా ఉండడానికి, మరియు ఆ పిల్లలు ఆ దేశం యొక్క నాయకులను గొప్ప వ్యక్తులుగా భావించాలి, వారికి నమ్మకంగా పనిచేయాలని కేవలం వారి చరిత్రను మాత్రమే బోధిస్తారు. అమెరికా నార్త్ కొరియాని ద్వేషిస్తుంది. అందువల్ల ఈ దేశంలో బ్లూ కలర్ జీన్స్ ని వేసుకోవడం నిషేధించారు. ఎవరైనా వేసుకుంటే మాత్రం వారికి జరిమానా తప్పదు. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నవారు సెలూన్ కి వెళ్లి వాళ్లకు నచ్చిన హెయిర్ స్టైల్ ని కానీ వాళ్ళకి ఇష్టమైన హీరో హెయిర్ స్టైల్ ని ట్రై చేస్తూ ఉంటారు. కానీ నార్త్ కొరియాలోని అబ్బాయిలకు ఈ అదృష్టం లేదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కేవలం 28 హెయిర్ స్టైల్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అలాగే వారికి నచ్చినా నచ్చకపోయినా వీటిలో ఏదో ఒక స్టైల్ ని చేసుకోవాలి. అంతేకాని వేరే స్టైల్ ని ట్రై చేస్తా అంటే మాత్రం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇకపోతే వారికి జైలు శిక్ష తప్పదు. పెళ్లి కాని అమ్మాయిలు తప్పనిసరిగా షార్ట్ హెయిర్ ని మెయింటైన్ చేయాలి, లేకపోతే వారికి కూడా జైలు శిక్ష తప్పదు. నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం. అక్కడ ఎలాంటి మతాన్ని ప్రోత్సహించరు. ఏ మతం వారైనా సరే మన కిమ్ మామని దైవంగా కొలవాలి. అలాగే మన కిమ్ మామ సొంతంగా అతని బయోగ్రఫీని కూడా విడుదల చేసుకున్నాడు. అందులో అతను 2 ఇంద్రధనుసుల మధ్య నుండి పుట్టానని, అదే సమయంలో ఆకాశంలో కొత్త నక్షత్రాలు పుట్టాయని తెలిపాడు. అంటే అక్కడి ప్రజలు అతన్ని దైవంగా భావించాలనే విషయాన్ని అలా చెప్పడం జరిగిందన్నమాట. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే అతని దృష్టిలో అతను పెద్ద మ్యూజిషియన్ అనుకున్నాడేమో. అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందని రాసి మరి ఆ బుక్ ని పబ్లిష్ చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కిమ్ మామ గురించి ఏమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ ముత్తు కొలూరి సైనింగ్ ఆఫ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.